హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఎప్పట్లానే ఈరోజు మనం జ్యుడిషియల్ సిస్టమ్ గురించి స్టార్ట్ చేయబోతున్నాము క్లాసెస్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. బట్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రీవియస్ వీడియోలో టైటిల్లో కొన్ని ఆర్టికల్స్ చేసుకున్నాం. వాటి గురించి ఏంటని ఒకసారి క్విక్ రీజన్ చేసుకున్నాం. చిన్న క్విక్ రీజన్. ఆర్టికల్ 101, 102 ఈ రెండు ఆర్టికల్స్ దేనికి సంబంధించినవి అని అంటే అది ఎంపీ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించింది. ఎంపీ డిస్క్వాలిఫైకి సంబంధించింది. అండ్ 191, 192, 193 ఈ మూడు ఆర్టికల్స్ కూడా ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినవి. అండ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉన్నాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఓకే, ఈ ఆర్టికల్స్ అయితే గుర్తుంచుకోండి, మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. ఇంకేమన్నా మిస్ అయితే నేను మళ్ళీ చెప్తాను. బట్ నాకు కరెంట్లీ జస్ట్ రివైజ్ చేద్దామని చెప్పేసి ఇది గుర్తొస్తున్నాయి ఆర్టికల్స్ బుర్రలో నేను మనం చేసినవి. ఓకే, ఆలస్యం చేయకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాము. ఏమేమి ఉన్నాయి, క్వశ్చన్స్ ఏమొచ్చినాయి టైర్ 2 లెవెల్లో అని చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కమ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు వచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మరి ఈ సుప్రీం కోర్ట్ ఎప్పుడు వచ్చింది? మన కాన్స్టిట్యూషన్ వచ్చింది 26th జనవరి 1950. 26 జనవరి 1950లో వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది, కంప్లీట్లీ అమల్లోకి వచ్చింది అంటే అప్పటికే ఒక సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఆన్సర్ ఇస్ 1950 అనమాట. ఓకే, ఆన్సర్ ఇస్ 1950, అదే చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి, ఎస్టాబ్లిష్డ్ అండ్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 124 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ద కింగ్ ఆఫ్ England's regulating at 1773 set the stage for the Supreme Court of Judiciary in Calcutta. Okay, Supreme Court of India was established in January 26, 1950. Okay, and చూడండి ఆర్టికల్ 124లో సుప్రీం కోర్ట్ యొక్క ఇంట్రడక్షన్ ఉంది. SUPREMECOURT దేర్ షెల్ బి సుప్రీం కోర్ట్ అనేది 124 ఆర్టికల్లో ఉంది. ఓకే, 124 ఆర్టికల్లో దేర్ షెల్ బి సుప్రీం కోర్ట్ అని ఉంది. అండ్ హిస్టరీ వీడియో కూడా నాది ఫస్ట్ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, మీరు ఎవరు చూడలేదు. సో ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. బట్ ఓకే, అందులో కూడా మెన్షన్ చేశాను 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మెయిన్ అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నడ్డి విరగొట్టిన యాక్ట్ అదే. ఇంకా మొత్తం అంతా మీరే దొబ్బి తింటున్నారు, మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చేసింది. ఆ యాక్ట్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంచెం కంట్రోల్ చేసి సుప్రీం కోర్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇక్కడ కోల్కతాలో, అదే గుర్తుంచుకోండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ జనవరి. ఓకే, తర్వాత 1950లో సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయింది ఢిల్లీలో, తిలక్ మార్గ్ న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటి? ఇంటర్ప్రిటర్ అంటే అర్థమైంది అని అంటే మ్యాక్సిమం ఫైనల్లీ వివరించేది ఇంటర్ప్రిటర్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, దానికి అవుట్కమ్ ఎలాగుంటుంది ఏంటి అని చెప్పేసి చెప్పేదాన్ని ఇంటర్ప్రిటర్ అంటారనమాట. లైక్ ఎలా చెప్పాలి, ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు, ఒక ట్రాన్స్లేటర్ అని కూడా అంటారు. బట్ ఓకే, ఇంటర్ప్రిటర్ ఏంటి అని అంటే వాడి ఉద్దేశం ఏంటి అని ఇంటర్ప్రిట్ చేయడం అనమాట. వాడు పజిల్ ఇచ్చాడు, ఏదో హిడెన్స్ అని ఇచ్చాడు, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, వాడు ఏం చెప్తున్నాడు అనే దాన్ని. సో అలాగే ఇంటర్ప్రిట్ చేసేది ఏది అని అంటే సుప్రీం కోర్ట్ అనమాట ఇంటర్ప్రిట్ చేసేది. సుప్రీం కోర్ట్ ఎందుకు ఇంటర్ప్రిట్ చేయడం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ మనకి 3 క్యాపిటల్స్ గురించి గొడవ అవుతుంది కదా, 3 క్యాపిటల్స్ గురించి. దాని గురించి ఒకవేళ సుప్రీం కోర్టుకి వెళ్తే నెల నానుద్ది. బట్ స్టిల్ ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఓకే కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 క్యాపిటల్స్ ఉండొచ్చా ఉండకూడదు అనేది సుప్రీం కోర్టు కానీ తేల్చింది అనుకోండి, అదే ఫైనల్ జడ్జిమెంట్ అదే అవుతుందంటే ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. ఒక స్టేట్లో 2 పార్టీస్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని సుప్రీం కోర్ట్ ఫైనలైజ్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం అనమాట. ఫైనల్ డెసిషన్ అదే, దాన్ని ఇంటర్ప్రిటర్ అంటే ఫైనల్ ఇంటర్ప్రిటర్ వచ్చి సుప్రీం కోర్ట్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీరు ఇంకేదో తీసుకుని పొలిటిసైజ్ చేయకండి. నా బుర్రలో అదే తట్టింది అది చెప్పా, మీకేం తట్టిందో అది చెప్పండి, నేనైతే ఎరేజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్. ఈ పాయింట్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అండ్ ఏపెక్స్ బాడీ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. సుప్రీం కోర్ట్ లాస్. అండ్ మనం గుర్తుంచుకోవడానికి జస్ట్ ఒకసారి చెప్తున్నాను, ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఆర్టికల్ 124లో సుప్రీంకోర్టు యొక్క ఇంట్రడక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, ఆర్టికల్ 124లో దేర్ షల్ బి ఏ సుప్రీంకోర్టు. ఇది మనం పదే చెప్తాను, దేర్ షల్ బి ఏ సుప్రీంకోర్ట్. SUPREMECOURT, దేర్ షల్ బి ఏ సుప్రీంకోర్ట్ అనేది ఆర్టికల్ 124లో రాస్తుంది. ఓకే,
124 నుంచి ఆల్మోస్ట్ 130 వరకు ఉంది, కరెక్ట్ గుర్తులేదు, బట్ ఓకే, ముందు క్వశ్చన్ చేసుకుంటా పోతే మనకు తెలిసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నాట్ మోర్ దాన్ అదర్ జడ్జెస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ మోర్ దాన్ డాష్ అదర్ జడ్జెస్. ఓకే, సుప్రీం కోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి సిజేఐతో కలిపి, సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనతో కలిపి ఇంకా ఎంతమంది జడ్జిలు ఉంటారు, సబ్ జడ్జి, చిన్న జడ్జి, ఐ మీన్ నెక్స్ట్ సిజే అవ్వబోయే జడ్జిలు ఎంతమంది లిస్ట్ వచ్చేసి 33. సో టోటల్ మెంబర్స్ ఎంత, టోటల్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అనేది 34 ఉంటారు అనమాట. బట్ సిజేని తీసేస్తే 33, ఆన్సర్ ఈస్ 33 డి, అది గుర్తుంచుకోండి. ఓకే, సిజేని తీసేస్తే 33. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిఫెండ్, ఇక్కడ మళ్ళీ ఆర్టికల్ 124 వచ్చింది. మ్యాక్సిమం నెంబర్ డిఫెండ్ ఆర్టికల్ 124లో ఎంతమంది జడ్జిలు ఉండాలి అనేది కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ సిజేతో కలిపి 33 జడ్జెస్ ఉంటారు మ్యాక్సిమం, నాట్ మోర్ దెన్ 33 కంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఉండాలి ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ యాజ్ డాష్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మన చంద్రచూడ్ గారు ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది, ఆన్సర్ వచ్చేసి 50th. ఓకే, 50th తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరు, ప్రెజెంట్ సిజేఐ ఎవరు అని అంటే సునీల్ కుమార్ ఏదో ఉంది పేరు, జస్ట్ లెట్ మీ చెక్ ఇట్, చూద్దాము ప్రెజెంట్ సిజేఐ ఎవరు అనేది. ఓకే, ఇట్ టేక్స్ జస్ట్ ఒక 2 minutes టైం. మనం తెలుసుకోకపోతే మనకి బుర్ర పని చేయదు, మనం మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు రాంగ్ ఆన్సర్ పెడదు. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చింది. కరెంట్ సిజేఐ సూర్యకాంత్. ఓకే, సూర్యకాంత్ వచ్చేసి మన కరెంట్ సిజేఈ, అది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే క్వశ్చన్ పక్కా రావచ్చు. ప్రజెంట్ సిజేఈ వచ్చేసి సూర్యకాంత్. ఓకే, సూర్యకాంత్ మన ప్రజెంట్ సిజేఈ. ఈ ఐఆర్సిటీ కూడా కొడుతున్నాడు మనల్ని. ఓకే, కరెంట్ సిజేఈ వచ్చేసి ప్రజెంట్ సిజేఈ సూర్యకాంత్ ఉన్నారు. ఆయనకంటే ముందున్న ఆయన ఎవరు, ఐ మీన్ సిజే గవాయ్ అనుకుంటా, గవాయ్, ఆయన మీద కొంచెం ఇది ఏదో కాంట్రవర్సీ అయింది. సో జడ్జిలు ఒక లాయర్ ఎవరో బూట్ విసిరండి. సో 50, 51, 52. సో ఈయన 52nd సిజే అనమాట, 52nd సిజేఐ ఎవరు, సూర్యకాంత్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎదుగోండి మా 2016 చంద్రచూడ్ అని ఆయన. ఓకే, బాన్ November 11. ఓకే, ఇదంతా మనకు అనవసరం. పార్ట్ ఆఫ్ ల్యాండ్ అయోధ్య, రైట్ టు ప్రైవసీ, అడల్టరీ, ఆల్సో పార్ట్ ఆఫ్ బెంచెస్ 377, ఆధార్ శబరిమల. సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిటైర్ ఎట్ ఏజ్ ఆఫ్ 65. ఓకే, సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిటైర్ ఎట్ ఏజ్ ఆఫ్ 65. ఓకే, ఇప్పుడు మనం మేజర్గా తెలుసుకున్న క్వశ్చన్స్ చూడండి. ఆర్టికల్ 124లో దేర్ షల్ బి సుప్రీం కోర్ట్ అని ఉంటుంది. అండ్ ఆయన యొక్క సుప్రీం కోర్ట్ సిజేఐ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ అంతకంటే ఎక్కువ ఉంటే ఆయన ఎలిజిబుల్ కాదు. 65 రిటైర్ అయిపోయి 65 రిటైర్ అవుతారు. మరి హైకోర్టు జడ్జి ఎప్పుడు అని అంటే 62 years, అది కూడా గుర్తుంచుకోండి. 62 years రిటైర్ అవుతాడు హైకోర్టు జడ్జి. ఓకే, హైకోర్టు జడ్జి 62 yearsకి రిటైర్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద శాంక్షన్డ్ జడ్జెస్ స్ట్రెంత్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎక్స్క్లూడింగ్ సిజే యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2019? సేమ్ అదే క్వశ్చన్ ఇదే వచ్చింది, ఆన్సర్ వచ్చేసి 33. దీన్ని మళ్ళీ సాగదీయడం అవన్నీ మనకు అనవసరం. సిజే 34 మనం ఏం పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రయర్ టు ది అమెండ్మెంట్ మ్యాక్సిమం 31 ఇంక్లూడింగ్ సిజేఐ. ఓకే, 2019 వరకు సిజేతో కలిపి 31 ఉండేవాళ్ళు, ఇప్పుడు 34 అయింది దాని సంఖ్య. ఓకే, ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డాష్. ఒక సుప్రీం కోర్ట్ జడ్జిని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, డిస్రెస్పెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నో, ఇది ఒక ఆఫ్ కోర్స్ ఇది కాదు, బట్ నేను రాంగ్ ఎగ్జాంపుల్ నా బుర్రలో ఉన్నది. ఓకే, ఇదైతే కాదు. ఓకే, ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆఫ్ ఇన్కాపాసిటీ, ప్రూవెన్ అని ఉంది. ఓకే, ఛాన్స్ అవ్వచ్చు, చూద్దాం వేరే ఆప్షన్స్ కూడా. మర్డర్ ఛార్జెస్ ఉంటే పక్కా అవుద్ది, కానీ ఇక్కడ ఏంది, ఇది అక్యూజేషన్ మాత్రమే. ఇది ACCUSATION అక్యూజేషన్ మాత్రమే, అంటే వేయడం అంతే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంతే, కేసు వేయడం, ప్రూవెన్ గిల్టీ కాదు. సో ఇది కూడా కాదు ఆన్సర్. ఓకే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అని మనం ప్రూవ్ చేయాలి, అది ప్రూవ్ చేయడం కూడా మెన్షన్ చేయలేదు. సో సీజేఐలు ఎవరు కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా సీజే అనే పదం వాళ్ళకి వచ్చి పడదు. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ వేసిన ద్వారా 3 ఎగిరిపోయినాయి, ఆన్సర్ ఉండేది ఒక్కటే, ప్రూవెన్ మిస్బిహేవియర్. ఇక్కడ ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, ప్రూవెన్ అంటే ప్రూవెన్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోండి ఇన్కెపాసిటీ అని అంటే. సో అవి రెండు ఉన్నాయి కాబట్టి అదే ఆన్సర్. ఓకే, రిమూవల్ గ్రౌండ్స్ ప్రూవెన్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. మెజారిటీ ఆఫ్ మెంబర్స్
అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, గుర్తొచ్చింది. హౌ పార్లమెంట్లో ఒక సీజన్ రిమూవ్ చేయాలంటే ఎంతమంది సపోర్ట్ ఉండాలి మెంబర్స్ మినిమం పార్లమెంట్లో. హౌ మెనీ మెంబర్స్ అంటే 100 మెంబర్స్, సెంచరీ గుర్తుంచుకోండి. 100 ఎంపీస్ కన్సెంట్ అంటే అదే ఒప్పుకోవడం, వాళ్ళు అనుమతి ఇవ్వడం అన్నమాట, అదే బిల్ పాస్ చేయడానికి. 100 ఎంపీస్ కన్సెంట్ కెన్ రిమూవ్ సిజేఐ, అది గుర్తుంచుకోండి. 100 ఎంపీస్ కన్సెంట్ కెన్ రిమూవ్ సిజేఐ. ఓకే, అది పోవాలంటే సుప్రీంకోర్టు జడ్జిని తీసేయాలంటే, సీజేఐ అంటే సీజేఐ అని కాదు, సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటే, కరెక్ట్ గుర్తులేదు. మీలో కానీ ఒక టాపిక్ మీద మీకు బాగా అవగాహన ఉంటే వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అపాయింట్స్ ద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఇన్ ద absence of the Chief Justice of India? Okay. Who among the following appoints the acting Chief Justice in the absence of Chief Justice CJI of India? అంటే అసలు సీజీఐ లేడు, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే టెంపరీ సీజీఐని ఎవరు అపాయింట్ చేస్తారు? ఆన్సర్ ఎవరినైనా సరే అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్. అది కూడా చూడండి, ఆర్టికల్ 126, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఆర్టికల్స్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. ఆర్టికల్ 124, ఆర్టికల్ 124 అంటే ఏంది? దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్, దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్, దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్. అండ్ 125 వచ్చేసరికి శాలరీస్, SALARIS, శాలరీస్ ఆఫ్ జడ్జెస్ గురించి శాలరీస్ సంబంధించిన ఆర్టికల్ ఉంటుంది. కరెక్ట్ గుర్తులేదు, ఇది ఒకటి అప్పుడే నోట్ చేసుకోకండి, జస్ట్ ఇది క్యాజువల్గా చెప్తున్నాను, నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు. చూడండి 126 వచ్చేసరికి ప్రెసిడెంట్ అపాయింట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్ అపాయింట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, అపాయింట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, యాక్టింగ్ సిజేఐ. ఓకే, ప్రెసిడెంట్ అపాయింట్ యాక్టింగ్ సిజేఐ, ఇది 126 వచ్చేసరికి. ప్రెసిడెంట్స్ యాక్ట్స్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఓకే, రోల్ ఈస్ టెంపరీ, సీజెస్ వన్స్ సీజే రెజ్యూమ్స్ ఆఫీస్. వన్స్ సీజే అనే ఆదాయం నిర్మితం అయిపోతే ఈ యాక్టింగ్ సీజే వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఈ యాక్టింగ్ సీజే అవ్వాలంటే అర్హత ఏంటి? మెయిన్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఎవరైతే ఎక్కువ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారో ఆయనే. అర్థమైందా? అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ద సుప్రీం కోర్ట్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్? ఓకే, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటే ఏంది అని అంటే, ఎవ్రీథింగ్ ఆన్ ద రికార్డ్ అని మన పొలిటీషియన్స్ అంటుంటారు కదా, ఆన్ ద రికార్డ్ అని. అంటే సుప్రీంకోర్టులో జరిగే ప్రతి కేసుని రికార్డ్ చేసి పెట్టి ఉంచుతారనమాట. RECO, రికార్డ్ అండ్ స్టోర్ చేసి పెట్టి ఉంచుతారు ఫ్యూచర్ రిఫరెన్సెస్కి. సో ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఒక ఖైదీ, ఒక పేదోడు అంటే లో క్లాస్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ క్రైమ్ చేశాడు, అతనికి శిక్ష పడింది. ఏదో ఒక శిక్ష, లైక్ 100 years సెంటెన్స్ అనుకోండి, 100 years సెంటెన్స్. ఇప్పుడు 2010లో జరిగింది అనుకోండి. ఇప్పుడు 2025లో ఒకడెవడో సేమ్ అలాగే ఇంకొకటి మర్డర్ చేస్తాడు, లేదంటే వాడు రిచ్ పర్సన్, RACH, రిచ్ పర్సన్. సో అతనికి కూడా సేమ్ ఇదే పనిష్మెంట్ ఇవ్వాలని రిఫరెన్స్ చేయడానికి ఆన్ ద రికార్డ్ అనే టైటిల్ వాడతారు బేసిక్గా. బట్ ఆఫ్ కోర్స్ రిచ్ అనేవాళ్ళు ఏదో ఒక వంక చెప్పుకొని, ఏదో ఒక సాగు చెప్పుకొని తప్పించుకుంటూ ఉంటారు. మనం చూసే ఉన్నాం కేసుల్లో, చాలా కేసులు చూసాం, సినిమాల్లో కూడా చూపిస్తారు అలాగే. అదేంటి అని పక్కన పెడితే, సో అదనమాట. సో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 129. ఓకే, 129 ప్రకారం ఆన్ ద రికార్డ్ అనేది ఉంది. సో 125 వచ్చేసరికి మనకి చెప్పాను నేను, శాలరీస్ ఆఫ్ జడ్జెస్. అండ్ 124 వచ్చేసి ఇంట్రడక్షన్, 126 ఎందుకు గుర్తులేదు, 128 కూడా నాకు గుర్తురాట్లేదు. చూద్దాం ముందు ఏముంటుందో. 129 వచ్చేసి డిక్లేర్ సుప్రీం కోర్ట్ టు బి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఉంది. ఓకే, జడ్జిమెంట్స్, ప్రొసీడింగ్స్, యాక్ట్స్ రికార్డెడ్ ఫర్ పెర్పెచువల్ మెమరీ. పెర్పెచువల్ మెమరీ అంటే కంటిన్యూస్, ఇంకా అంత లేని అనమాట. టెస్ట్ మనీ రికార్డ్స్ హ్యావ్ ఎవిడెంట్లీ వాల్యూ అండ్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ కోర్ట్. ఓకే, అదే ఇదంతా పనిష్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఓకే, ఇదిగోండి 126 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ CJI ఆఫ్ ఇండియా. ఇదిగో ఇందాకే చెప్పాను, నేను మర్చిపోయాను. చూసారు కదా, మీరు కానీ గుర్తుంచుకుంటే మీరు చాలా గ్రేట్. నా మెమరీ అయితే పరమ వీక్ గుండి వచ్చింది. సో ఇక్కడ చూద్దాం. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సారీ. Slide show from beginning. I think something is wrong here. Very sorry for the disturbance. Okay, ఇక్కడ ఉంది కదా. ఓకే, అక్కడ కాకుండా ఇక్కడ చూద్దాం. ఓకే, సో 124 వచ్చేసరికి అగైన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అయ్యా
వెరీ వెరీ సారీ ఫర్ ద ట్రబుల్. నాకు ఇది పెన్ ట్యాబ్ యూజ్ చేయడం రావట్లేదు ఇంకా. ఓకే, సో ఇక్కడ రాస్తాను. ఓకే, 124 వచ్చేసి దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఇంట్రో, షార్ట్ కట్ ఇంట్రో. 125 వచ్చేసరికి శాలరీస్. 126 వచ్చేసరికి యాక్టింగ్ సిజేఐ, యాక్టింగ్ సిజేఐ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి. ఓకే, అండ్ 128 వచ్చేసి అటెండెన్స్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ అట్ ద సిట్టింగ్స్ ఆఫ్ సిజే. ఓకే, 128 వచ్చేసరికి అటెండెన్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఆఫ్ సిజే. ఓకే, మనకి 124, 125, 126, 128 ఈ 4 ఆర్టికల్స్ నేర్చుకుందాం మనం ఇప్పుడు. సో ముందు కూడా ప్రొసీడ్ అవడం. 126 అనేది నేను మర్చిపోయాను, ఇందాక ఈ ఆప్షన్లో చూసి గుర్తుపట్టలేకపోయాను. చూసారు కదా, మనకి మెమరీ అనేది అంత వీక్ ఉంటుంది. నా మెమరీ అంత వీక్ ఉంది, మీ మెమరీ అంత స్ట్రాంగ్గా నాకు తెలియదు. నా మెమరీ అంత వీక్, నేనైతే 10 సార్లు రివైజ్ చేయాల్సిందే. మీరు కూడా రివైజ్ చేసుకుంటే మీకే మంచిది. అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీరు ఎగ్జామ్లో పెట్టగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. On what grounds can a judge of the Supreme Court or High Court be removed from the post? Incapacity and political links. Incapacity and political links అంటే ప్రూవెన్ అని ఉందా? లేదు, ఓన్లీ ఇన్కెపాసిటీ. ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఓన్లీ ప్రూవెన్ మిస్బిహేవియర్. అంటే ఎవరో ఒకరి మీద చేయి చేసుకున్నాడు, జస్ట్ ఒక సీజీఐ ఆయన రిమూవ్ చేస్తారా? చేయరు. ఓకే, సో ఇది కాదు. అండ్ ఓన్లీ ఇన్కెపాసిటీ అది ప్రూవ్డా కాదా అని చెప్పేసి లేదు. ఇన్కెపాసిటీ అండ్ పొలిటికల్స్ అది లేదు. సో ప్రూవెన్ అనేది ఇక్కడ ఒక్కటే ఉంది, మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఓకే, ఆన్సర్ ఇస్ దిస్ వన్, ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. 33 జడ్జెస్ ఉండాలి, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్. ఇదిగోండి ఇంకోటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు అంటే, ఆల్సో ఇన్ ఏషియాలోనే ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఫాతిమా బీవి. ఫస్ట్ ఉమెన్ జడ్జ్. ఈమె సిజేఐ కాదు, నాట్ సిజేఐ, ఓన్లీ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, మరి హైకోర్టు జడ్జ్ ఎవరు అని అంటే ఇంకో పేరు ఏదో ఉంది, కేరళ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. బట్ ఓకే, గుర్తు వస్తుంది మన క్వశ్చన్స్ అయితే. ముందు ఉన్నాయి క్వశ్చన్లు, డోంట్ వరీ. అండ్ సిజే యొక్క ఏజ్ 65. 62 వచ్చేసి హైకోర్టు ఏజ్, 62 ఇయర్స్ హైకోర్టు రిటైర్మెంట్. 62 వచ్చేసి హైకోర్టు యొక్క రిటైర్మెంట్ ఏజ్. ఓకే, హైకోర్టు జడ్జి రిటైర్మెంట్ ఏజ్. To which state of India Fatima Bibi, the first women Supreme Court judge of India, belong? Okay. ఓకే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. నాకు తెలిసి కేరళలోనే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది కాబట్టి కేరళనే అనుకుంటున్నా. మన ఆంధ్ర, తమిళనాడు అయితే ఫాతిమా బిబి ముస్లిం అంత ఎంకరేజ్ చేయరు మన స్టేట్లో, వాళ్ళకి ఛాన్స్ లేదు. కర్ణాటక కూడా ప్రస్తుతానికి మరి చేయొచ్చు చేయకపోవచ్చు, ఎందుకంటే అది అప్పుడు ఎప్పుడో బ్యాక్ లాంగ్ కాబట్టి, 1927 to 2023 కాబట్టి. ఫ్రమ్ కేరళ, బార్న్ ఇన్ పతాన్ మహానిత కింగ్డమ్. అదే చదవడం కూడా నాకు కష్టంగా ఉంది. ఓకే, ఫాతిమా బీవి అనే ఆవిడ కేరళ నుంచి ఫస్ట్ జడ్జ్ ఇన్ ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాస్ ద బాంబే హైకోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? బాంబే హైకోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఓకే, ఈ ఆన్సర్ అయితే నాకు బాగా గుర్తుంది. 1861లో. ఏది? బ్రిటన్, BRITAN, దేర్ షెల్ బి హైకోర్ట్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. పార్లమెంట్లో పాస్ చేశారు. దేర్ షెల్ బి హైకోర్ట్, అంటే దేర్ షెల్ బి హైకోర్ట్ అని జడ్జిమెంట్ ఒకటి పాస్ చేశారు వాళ్ళు. ఓకే, దేర్ షెల్ బి హైకోర్ట్ అని. సో ఆ హైకోర్టు పాస్ 1861లో చేశారు కాబట్టి ముంబై అనేది 1862లో వచ్చింది. 1861 అని పెట్టారు, నాకైతే ఇది గుర్తుంది. కాబట్టి 1862లో ముంబైలో హైకోర్టు అనేది ఫార్మ్ అయింది. ఓకే, 1862 ఆగస్టు 14, 1862లో ఎస్టాబ్లిష్ ఇన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 బై క్వీన్ విక్టోరియా. ఓకే, క్వీన్ విక్టోరియా టైం 1861, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇండియన్ హైకోర్ట్, ద యాక్ట్ ఆఫ్ యూకే పార్లమెంట్ ఎస్టాబ్లిష్ బాంబే హైకోర్ట్, గోతిక్ ఇంగ్లీష్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అసోసియేటెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ నాని పాల్కా విహాలా. పివటల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ జూరిస్ప్రూడెన్స్. ఓకే, jurisprudence. Who was the first Indian woman to be appointed the Chief Justice of State High Court? ఇదిగోండి వచ్చేసింది, చీఫ్ జస్టిస్ సిజే ఆఫ్ స్టేట్ హైకోర్ట్. ఓన్లీ సుప్రీంకోర్టులో ఇంకా లేడీ సీజే లేరు ఎప్పటిదాకా, సో లేదు. కానీ హైకోర్టులో సీజే వచ్చింది. ఎవరు? లీలా సేతు, అన్నా చాందిని, ఫాతిమా బీవి ఏమో మనం ఇందాకే చూసాం, ఆవిడ సుప్రీంకోర్టు జడ్జి, ఆవిడ కాదు. కిరణ్ మజుందార్ షా, అన్నా సిండి, నాకైతే ఆప్షన్ గుర్తు రావట్లేదు. సో నేనైతే ఎగ్జామ్లో వస్తే స్కిప్ కొట్టేస్తే ఈ క్వశ్చన్.
ఆప్షన్ వచ్చేసి లీలా స్మిత్, ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్. ఓకే, లీలా స్మిత్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్. నేనేం పెట్టా, ఓకే ఫాతిమా బిబి చేసుకొని మిగతా కానీ పర్లేదు, కొంచెం అన్న పరువు మిగిలింది. ఓకే, ఫస్ట్ లీలా స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ సెడ్ ఇండియా కెనాట్ హ్యావ్ ఎ ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్, వన్ ఫర్ ద రిచ్ అండ్ వన్ ఫర్ ద పూర్. ఓకే, కెనాట్ హ్యావ్ ప్యారల్ జ్యుడిషియల్ సిస్టమ్ వన్ ఫర్ దిస్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డబ్బు ఉన్నోడు తప్పించుకుంటున్నాడు అదే అని. ఆ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు? డబ్బు ఉన్నోడికి ఒకలాగా పేదోడికి ఒకలాగా ఉండకూడదు ప్యారలల్గా. అది ఎవరు ఇచ్చారంటే సుప్రీంకోర్టే. ఇంకెవరు ఇస్తారు? అది సుప్రీంకోర్టు అటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది. ద సుప్రీంకోర్టు ఎంఫసిస్ ఇండియా కెనాట్ హ్యావ్ ప్యారల్ జ్యుడిషియల్ సిస్టమ్. ఇప్పుడు ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే డ్యూయల్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఏంది అని అంటే, ఇప్పుడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏంది, ఎక్స్ అని. దాన్ని సుప్రీంకోర్టు కానీ కొట్టేస్తే అది ఓకే, సేమ్ అది తీర్పిస్తే ఓకే. బట్ వై అని కూడా ఇచ్చింది అనుకోండి తీర్పు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. సుప్రీంకోర్టు హైయర్ అథారిటీ కాబట్టి ఆ పవర్ ఉంది. బట్ ఈ కేసు చూడండి, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏ అని, కానీ అదే కేసు మీద ఒక డిస్ట్రిక్ట్ కోర్టు బి అని తీర్పిచ్చింది అనుకోండి, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏది, డ్యూయల్ సిస్టంలో, డ్యూయల్ సిస్టమ్ అంటే సుప్రీంకోర్టు హైయర్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ హైయర్ అథారిటీ, లోవర్ అథారిటీ అని ఉండదు అనమాట. సో సుప్రీంకోర్టు ఏది చెప్తే అది ఫాలో అవ్వాల్సి ఉండదు. ఇప్పుడు అదే మన సిస్టమ్ అనుకోండి, సింగిల్ సిస్టమ్ అనమాట. సింగిల్ సిస్టంలో ఎలాగుంటుంది అని అంటే, డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటి బి అని తీర్పిచ్చింది, మనకు నచ్చలేదు బి, అప్పుడు హైకోర్టులో అపీల్ చేస్తాం. అక్కడ సి అని వచ్చింది అంటే మరి అంత ప్రాబిలిటీ అనుకున్న దానికంటే ఇంకా వర్స్ట్ తీర్పు వచ్చింది మనకి. సో ఇక్కడ మానేసి మనం మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాం డైరెక్ట్గా. సుప్రీంకోర్టు కేసులు మొత్తం చూసి, ఓహో ఇక్కడంతా జడ్జిలో ఇది అది అంతా తారుమారు చేస్తారు, ఎవిడెన్స్ అంతా తారుమారైంది కేసుల్లో, కాబట్టి ఏ అనే తీర్పు ఇస్తుంది, మనకి నచ్చిన తీర్పు. సో సచ్చినట్టు ఇవన్నీ కూడా నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. అప్పుడు ఈ తీర్పులన్నీ కూడా కొట్టివేయబడతాయి అనమాట. అర్థమైందా? అదే ఆన్సర్, అదే ఎగ్జాంపుల్ డ్యూయల్ సిస్టమ్ గురించి. డ్యూయల్ సిస్టమ్ అంటేనేమో సుప్రీంకోర్టు లోకల్ కోర్టు కూడా సేమ్ అంతే పవర్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒకరి కేసును ఒకరు కొట్టేసుకోవచ్చు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ద కంట్రీ. జ్యుడిషియరీ యొక్క అంటే జడ్జి సిస్టమ్ యొక్క, కోర్ట్ సిస్టమ్ యొక్క ఇండిపెండెన్స్ ఎంత ఉంది? జ్యుడిషియరీ కెన్ పీగలైజ్ ద గిల్టీ ఆఫ్ కంటెంట్ ఆఫ్ కోర్ట్, కరెక్టే. జడ్జెస్ ఆర్ ఫైనాన్షియల్లీ డిపెండెంట్ బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేలు, అసెంబ్లీలు, పార్లమెంటు, వాటి మీద డిపెండ్ అయి ఉన్నారు జడ్జిలు, ఇది కాదు. కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. అవును, ఒక జడ్జిని రిమూవ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, టర్మ్ మూవ్ చేయాలంటే అంత ఈజీగా అవ్వదు. లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, కరెక్టే. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కానీ లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అపాయింట్మెంట్లో. ఓకే, సో ఈ మూడు కరెక్ట్ అని ఒకటి రాంగ్. ఆన్సర్ ఏమాడు నాట్ కరెక్ట్ అని అన్నాడు. అవర్ ఆన్సర్ ఇస్ లెజిస్లేచర్. ఓకే, లెజిస్లేచర్. జడ్జెస్ ఆర్ ఫైనాన్షియల్ డిపెండెంట్, అది కానే కాదు. చూడండి పాయింట్స్. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ద అదర్ ఆర్గన్స్ మస్ట్ నాట్ రిస్ట్రైన్ జ్యుడిషియల్ ఫంక్షనింగ్. జడ్జెస్ మస్ట్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ ఫంక్షన్స్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ ఇండిపెండెన్స్ త్రూ వేరియస్ మెజర్స్. జడ్జెస్ శాలరీస్ ఆర్ చార్జ్డ్ టు కన్సాలిడేటెడ్ ఫండ్. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది మనం చూసాం కదా, ఈ దానికి శాలరీస్కి ఉంటుంది ఎకానమీలో, అదే ఇది. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ డాష్, బోత్ ఇంటిగ్రల్ అండ్ డ్యూయల్ సిస్టమ్. డ్యూయల్ కోర్ట్ సిస్టమ్, డ్యూయల్ కోర్ట్ సిస్టమ్ అనేది లేదు. ఇందాక క్లియర్గా డ్యూయల్ అదే అని చెప్పా, ఇది కానే కాదు. ఇంటిగ్రల్ అండ్ ఎండ్ డ్యూయల్ రెండు ఉంటాయా? ఉండవు. మల్టిపుల్ కోర్ట్ సిస్టమ్, సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్పింది అదే. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిమెంట్ ఉంటుంది, దాన్ని ఓవర్ రైడ్ చేయాలి అని అంటే హైకోర్టు వల్లే అవుతుంది. హైకోర్టుని ఓవర్ రైడ్ చేయాలంటే సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది. సో ఎంత ఒక హైరార్కీ ఫార్మ్ అవుతుంది అనమాట, ఒక లెవెల్ అనేది ఉంటుంది. ఈ హైకోర్టు తీర్పుని డిస్ట్రిక్ట్ కోర్టు కాదనకూడదు, సుప్రీంకోర్టు తీర్పుని హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఈ రెండు కాదనకూడదు. అర్థమైందా? అది అదే ఇక్కడ అంతా బేసిక్గా చెప్పాను. ఏపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు, ఏపెక్స్ ప్రెడిటర్ అని అంటారు కదా టాప్, సేమ్ ఏపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు, అలా గుర్తుంచుకోండి. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంది? నీ హద్దులో నువ్వు ఉండడం. సుప్రీంకోర్టుకి ఎంతవరకు హద్దు ఉంది దానికి సంబంధించి. ఇట్ కెన్ హియర్ ఆర్డినరీ డిస్ప్యూట్ ఆఫ్ కమర్షియల్ నేచర్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. Ordinary disputes of commercial nature. It can hear any dispute between government of India or any or one more states. It can hear disputes between government of India and any state on one side and one or more states on other side. Okay. It can hear any dispute between two or more states. Dispute.
కానీ ఇవన్నీ కూడా 2 స్టేట్ల మధ్య నీళ్ళ కోసం గొడవ, లేదంటే ల్యాండ్ కోసం గొడవ, లేదంటే ఫైనాన్షియల్‌లో బిజినెస్ కోసం గొడవ, కంపెనీలు వాళ్ళే ఎత్తుకుపోతున్నారు, వాళ్ళకి ఇవ్వాలనే గొడవ. ఇయన్నిటిని కూడా సుప్రీం కోర్ట్ ఫాలో చేస్తది, వింటది. కానీ ఇది చూడండి, ఇట్ కెన్ హియర్ ఆర్డినరీ డిస్ప్యూట్ ఆఫ్ కమర్షియల్ నేచర్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. ఆర్డినరీ డిస్ప్యూట్ ఎంత ఆర్డినరీ డిస్ప్యూట్ అని అంటే, ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు అనుకోండి, ఓ చీఫ్ మినిస్టర్ పక్క స్టేట్కి వెళ్ళాడు, నాకు నమస్కారం పెట్టలేదు, నాకు సరిగ్గా ఫాలో అవ్వలేదు, నాకు న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళిండు అనుకోండి, ఇట్లాంటి వ్యవహారాలన్నీ నేను చూడాలని సుప్రీంకోర్టు తిట్టింది. అర్థమైందా? తిడుతుంది, ఐ మీన్ అదే అనమాట ఇది. సో ఆన్సర్ ఇస్ దిస్, నాట్ కరెక్ట్ అని అన్నాడు కదా. సుప్రీంకోర్టు ఇట్లాంటి పంచాయతీలు, ఇట్లాంటి చిన్న చిన్న పంచాయతీలు కూడా సుప్రీంకోర్టు తీసుకుంటుంది అని అంటే తీసుకోదు. ఆన్సర్ ఇస్ ఏ. చూసారు కదా, ఆన్సర్ ఇస్ ఏ. అదే చెప్పాను కదా, ఇదే ఆర్డినరీ డిస్ప్యూట్స్ అనేవి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, దాని యొక్క లిమిటెడ్ ఎంత జ్యూరిస్డిక్షన్ అనేది ఆర్టికల్ 131. ఓకే, ఆర్టికల్ 131లో రాసింది, చూసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. 124 వచ్చేసరికి సుప్రీంకోర్టు ఇంట్రో. 125 వచ్చేసరికి శాలరీస్ ఆఫ్ జడ్జెస్. అండ్ 126 వచ్చేసరికి దేని గురించి, యాక్టింగ్ సిజేఐ. 128 అంటే ఏంది, 127, 128 అంటే ఏంది, అది మనకి ఇంకా గుర్తులేదు, నాకు గుర్తు రావట్లేదు. 129 వచ్చేసి మాత్రం ఆన్ ద రికార్డ్, ఆర్ఈసిఓ అంటే రికార్డుకి సంబంధించి ఉంది. ఓకే, ఇప్పుడు 131 వచ్చింది. 131 అని అంటే డిస్ప్యూట్స్ జ్యూరిస్డిక్షన్ అనుకోండి, డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, 131 వచ్చేసరికి డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అనమాట ఆన్సర్. చూసారు కదా, డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. 124, 125, 126, 127, 128 ఇంకా గుర్తులేదు. 129 రికార్డ్ వచ్చింది. 131 వచ్చేసి డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, అంతే. ఇప్పటికి మనం ఇన్ని ఆర్టికల్స్ నేర్చుకున్న జ్యుడిషియల్ సిస్టమ్ గురించి, ఇంపార్టెంట్ టైర్ 2లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్ హెస్ డిక్లేర్డ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ద ఆర్టికల్ ఆఫ్ డాష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అది మనకు తెలిసిందే. ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంథింగ్, దానికి సంబంధించింది. ఆర్టికల్ 21 అండ్ 17 కూడా రైట్ టు ఈక్వాలిటీ, దానికి సంబంధించిందే. సో 17, 14 ఎగిరిపోయింది. 19 అండ్ 21 ఈ రెండింటిలో ఏదైనా నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు. ఆన్సర్ చూద్దాం. 19. సుప్రీం కోర్ట్ డిక్లేర్ దట్ యాక్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ యాజ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ఆర్టికల్ 19. ఓకే, నేను ఆర్టికల్స్ రైట్ టు ఈక్వాలిటీ గురించి సంబంధించి రైట్ అదే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అంత చేశాను, మర్చిపోయి వచ్చాను చూడండి, వీడియోనే చేశాను. మీకు కానీ గుర్తుంటే మీరు గ్రేట్. రూలింగ్ కేమ్ ఆన్ ప్లే రిగార్డింగ్ ఇంటర్నెట్ బ్లాకేడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ఆర్టికల్ 370 రివోక్డ్. ఓకే, ఆర్టికల్ 19 అనేది ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద యూసింగ్ రికమెండ్ ఎవ్రీ ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్. 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. 21 వచ్చేసరికి రైట్ టు లైఫ్. చూడండి, 21 వచ్చేసి రైట్ టు లైఫ్. 17 వచ్చేసరికి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆర్టికల్స్ చూసారు కదా, మనం చదవకపోతే నేను ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది ఫండమెంటల్ రైట్స్ రివైజ్ చేసి, దెబ్బ పడిపోయింది నాకు. సో ఇలా మర్చిపోతాను, మీరు కూడా ఏదైనా మర్చిపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒక వారంలో ఒక రోజు కంపల్సరీ రివిజన్కి కేటాయించండి ఏమేమి చదవాలి అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ యాన్సిలరీ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, యాన్సిలరీ అని అంటే ఏంది, యాన్సిలరీ అంటే మీనింగ్ ఏంది అని అంటే, ఇప్పుడు నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, ఒక చిన్న చీమని చంపాలి, అది నీ టాస్క్ అనుకోండి, నువ్వు చేస్తావా? లేదంటే నీ ఫ్రెండ్ కానీ నీ ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ ఇచ్చి దోమలు చంపరా, అక్కడ చీమలు తిరిగితే వాటిని చంపరా అని చెప్తావా? అదే కదా, సేమ్ అలాంటిదేనా యాన్సిలరీ పవర్ అంటే. సుప్రీంకోర్టు పెద్ద చిన్న టాస్క్ని పెద్ద సుప్రీంకోర్టు చేయకుండా నెక్స్ట్ చేసే హక్కులు ఎవరున్నాయి? ఆన్సర్ వచ్చేసి పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వాళ్ళు కూడా చట్టాలను అమలు చేయడం, దానికి సంబంధించి పార్లమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. సో ఆన్సర్ ఇస్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుంది. ఓకే, 140 ఆర్టికల్ 140లో యాన్సిలరీ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. 124 వచ్చేసరికి ఇంట్రొడక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. 125 అని అంటే శాలరీస్ ఆఫ్ జడ్జెస్. 126 అంటే యాక్టింగ్ సిజేఐ. 127, 128 పుస్కాకే, నాకు గుర్తులేదు. అండ్ 129 వచ్చేసరికి ఆన్ ద రికార్డ్, ఆర్ఈసిఓఆర్టీ. అండ్ 131 వచ్చేసరికి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్.
JURISDICTI1. సారీ ఫర్ మై బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ 131 వచ్చేసరికి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు. నవ్ ఇప్పుడు 140 లేటెస్ట్కి వచ్చేసరికి 140 అంటే యాన్సిలరీ పవర్స్. ANCILLARY పవర్స్. యాన్సిలరీ పవర్స్కి సుప్రీంకోర్టు కాకుండా ఇంకెవరు పెర్ఫామ్ చేయగలరు? సుప్రీంకోర్టు చేసే చిన్న చిన్న డ్యూటీలు ఇంకెవరు చేయాలంటే పార్లమెంట్ చేయగలరు అనమాట, చట్టం చేయడం. ఓకే, ఇదిగోండి 124 వచ్చింది. 125 వచ్చి శాలరీస్ అంటే అపాయింట్మెంట్. 127 అపాయింట్మెంట్ ఆఫ్ ఎడ్హాక్ జడ్జెస్, ఇది గుర్తుంచుకోండి. 127 అపాయింట్మెంట్ ఆఫ్ ఎడ్హాక్ జడ్జెస్. 128 వచ్చేసరికి అటెండెన్స్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ ఎట్ సుప్రీం కోర్ట్స్ ఇన్ సిట్టింగ్స్ ఆఫ్ ఎస్సీ. ఓకే, ఇందాక చూసాను, నాకు గుర్తురాదు 128 అనేది. 129 రికార్డు. 130 వచ్చేసరికి సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ అంటే నాకు తెలిసి 34 మెంబర్స్ ఉండాలి, అది అని ఉంది కదా, దాని అయి ఉంటుంది. 131 వచ్చేసరికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. 132 అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ సెర్టన్ కేసెస్. ఓకే, హైకోర్టులో ఉంది. ఓకే, అవన్నీ చాలు. మనం 140 అని చూసాం. 140 వచ్చేసి యాన్సిలరీ పవర్స్. ఓకే, ఇన్ని ఆర్టికల్స్ నేర్చుకుని చూడండి ఒక దెబ్బకి. మీకు ఈ పీడిఎఫ్ కూడా ఇస్తా, డౌన్లోడ్ లింక్ పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి, అదే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏం కంగారు పడకండి. కరెక్ట్ ఆన్సర్ డి, నేషనల్ క్రైమ్. ఓకే, నేను ముందే కాపీ కొట్టేశాను. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సీఆర్బి? ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సారీ, నేను ముందే స్పాయిలర్ ఇచ్చేసాను మీకు, వెరీ వెరీ సారీ. ఓకే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అండ్ సుప్రీం కోర్ట్ టు బి ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్? ఇదిగోండి ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది చూడండి. 129 అండ్ 126 వచ్చేసరికి ఏంది అని అంటే యాక్టింగ్ సిజేఐ. 131 వచ్చేసరికి జ్యూరిస్డిక్షన్. JURISDICTI జ్యూరిస్డిక్షన్. ఓకే, 140 లేటెస్ట్ క్వశ్చన్ కదా. 140 ఇందాక చూసాం, ఏంటది? యాన్సిలరీ పవర్స్. ANCILLARY పవర్స్. POWERS పవర్స్. ఓకే, 129. ఓకే, ఇవన్నీ మనం చూసింది, ఇంక చూసి నీరసం వచ్చింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ as కోర్ట్ ఆఫ్ రికార్డ్? మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అయింది. 129. ఓకే, ఎన్నిసార్లు వచ్చింది చూడండి. అండ్ 123 చూడండి. 123 ప్రెసిడెంట్ పవర్ టు మేక్ ఆర్డినెన్సెస్. 125 శాలరీస్. 127. ఓకే, ఇక్కడ ఆర్టికల్స్ చూడండి. 123 మెన్షన్ చేస్తుంది. 125 వచ్చేసరికి శాలరీస్ ఆఫ్ జడ్జెస్ అని తెలుసు, ఇది ఆఫ్ ద రికార్డ్ అని తెలుసు. 127 అంటే ఏంది మనం మర్చిపోయాం, ఇందాకే చూసాము. 127 అంటే అపాయింట్మెంట్ ఆఫ్ హెడ్ హాక్ జడ్జెస్. ఓకే, 126 ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ సిజేఐ. 127 అపాయింట్మెంట్ ఆఫ్ హెడ్ హాక్ జడ్జెస్. హెడ్ హాక్ జడ్జెస్ అంటే ఏందని నాకు తెలీదు. ఇప్పుడు నేను తెలుసుకుని చెప్పేంత టైం కూడా లేదు ఈ వీడియో చేస్తున్నప్పుడు, బాగా టైర్డ్గా ఉన్నాను. సో మీరు కామెంట్ చేయండి, మీ వ్యూవర్స్ ఎవరైనా హెడ్ హాక్ జడ్జెస్ అంటే ఎవరో తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి అయ్యా. ఎవరో ఒకరు చూస్తున్న వాళ్ళు ఏదో ఒకటి బూతులన్నా తిట్టండి, ఏం ఫీల్ అవ్వను నేను. కామెంట్ చేయండి ప్లీజ్, కానీ ఇంటరాక్ట్ అయితే అవ్వండి. ఆర్టికల్స్ హెడ్ హాక్ జడ్జెస్ అంటే ఎవరు అనేది కింద కామెంట్ చేయండి, వ్యూవర్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, హెడ్ హాక్ జడ్జెస్ అంటే ఎవరని. ఎంగేజ్మెంట్ ఉంటే బాగుంటుంది వీడియోస్కి. ఓకే, 129, 125, 127 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ హెడ్ హాక్ జడ్జెస్. 123 వచ్చేసరికి మేకింగ్ ఆర్డినెన్సెస్. 123 అంటే ప్రెసిడెంట్ మేకింగ్ ఆర్డినెన్సెస్, అది మనం చూసాం కదా. ప్రెసిడెంట్ మేకింగ్ ఆర్డినెన్సెస్, ORDINANCES ఆర్డినెన్సెస్. ఓకే, మేకింగ్ ఆర్డినెన్సెస్, టు మేక్ ఆర్డినెన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ రిటైర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్? హైకోర్టు ఎప్పుడు రిటైర్ అవుతాను? నేను ఇందాక ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లో చెప్పా 62. బండ గుర్తుంచుకుంటే ఈజీగా అయిపోద్ది. 65 వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జిలు 65లో రిటైర్ అవుతారు. హైకోర్టు జడ్జిలు 62లో రిటైర్ అవుతారు. అండ్ అది కూడా ఏ ఆర్టికల్లో రాస్తుంది? ఆర్టికల్ 217, 124. వా, ఏం టైమింగ్ రా బాబు. 124లో ఇంట్రడక్షన్ ఆఫ్ జడ్జెస్లో సుప్రీంకోర్టు దానికి ఉంది. 217 హైకోర్టుకి వచ్చేసరికి 217 దాకా పోవాలి మనం. దేవుడా, ఈ ఏడుపు వస్తుంది కదా ఒక్కోసారి. ఆర్టికల్ 126 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ డాష్. 126 అంటే ఏంది? 125 వచ్చేసి శాలరీ, 126 వచ్చేసి యాక్టింగ్ సిజేఐ. ఓకే, సుప్రీంకోర్టు బి రికార్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదే ఆన్సర్. 126 వచ్చేసరికి ఇంకేమీ లేదు. ద డాష్ రిపీల్స్ ద ఇండియన్ పీనల్ కోడ్ 1860. రిపీల్ అనేది అర్థం ఏంటి అంటే నల్లిఫై చేయడం లేదా రీప్లేస్ చేసేయడం, అది అవుట్ ఆఫ్ లా అని.
ఇప్పుడు ఎలా చెప్పాలి? సతీ సహగమనం అన్నాడు. సతీ ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఈజ్ నల్లిఫైడ్ ఇన్ టుడేస్ సిచ్యువేషన్. ఓకే, ఈ రోజుల్లో సతీ అనేది రిపీల్ అయిపోయింది. రిపీల్డ్ టు ఇండియన్ లా సిస్టమ్. ఓకే, ద ఆన్సర్ వచ్చి ద క్రిమినల్ కోడ్ అబాలిషన్ బిల్, భారతీయ న్యాయ సంహిత బిల్. ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో నుంచి ఇప్పటికీ చట్టాలు మా ఇండియన్ పీనల్ కోడ్ అనేది నడుస్తుంది అనమాట. కాన్స్టిట్యూషన్ కాదు ఇది. ఇండియన్ పీనల్ కోడ్ అంటే చట్టం. చట్టం అంటే కాన్స్టిట్యూషన్ వస్తుందా ఏమొస్తుందో నాకు కరెక్ట్ గుర్తులేదు. పోలీస్ వ్యవస్థకు సంబంధించి క్రైమ్ రికార్డ్ దానికి సంబంధించి దాన్ని 2019లో భారతీయ న్యాయ సంహిత బిల్ అని రీప్లేస్ చేశారు. 2023లో. ఓకే, 23లో రీప్లేస్ చేశారు. అదే ఆన్సర్. ఓకే, చూసారు కదా, 23లో రీప్లేస్ చేశారు. A group of 5+ persons found guilty of murder on grounds of race, caste, and death penalty for life imprisonment. New chapter: Crimes against women and children, gang rape, minimum 20 years or life. Union Minister Amit Shah introduced this in Lok Sabha. Okay. In which of the following years the Bombay High Court of India established? Bombay High Court yearలో ఎస్టాబ్లిష్డ్ అయింది 1862. 1861లోనేమో హైకోర్టులో ఉండాలని జడ్జిమెంట్ వచ్చింది. 62లో బాంబే హైకోర్టు ఎస్టాబ్లిష్ అయింది క్వీన్ విక్టోరియా కింద. అదే ఇందాక చెప్పాను కదా క్వశ్చన్. ఓకే, సో చూసారు కదా, ఇంతటితో మనకు 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. మనం ఆల్మోస్ట్ ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. 124 వచ్చేసరికి దేర్ షెల్ బి సుప్రీం కోర్టు. 125 వచ్చేసరికి శాలరీస్. 126 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ సిజేఐ. ఇది మళ్ళీ దెబ్బ కొడుతుంది, వెరీ వెరీ సారీ. 126 వచ్చేసరికి యాక్టింగ్ సిజేఐ. అండ్ 127 వచ్చేసరికి హెడ్ హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్. అది గుర్తుంది. అండ్ 128 నాకు కరెక్ట్ గుర్తులేదు. 129 వచ్చేసరికి ఆన్ రికార్డుకి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన ప్రతి కేసుని అక్షరాన్ని రికార్డ్ చేసి పెట్టించుతారు అనమాట. 131 వచ్చేసరికి జ్యూరిస్డిక్షన్ అది గుర్తుంచుకోండి. ఓకే, ఇన్ని నేర్చుకున్నాము. అండ్ 140కి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఏదో ఉంది, అది ఏంటి అని గుర్తురాట్లేదు, చూద్దాం. ఆర్టికల్ 140, 135. ఓకే, ఎక్కడెక్కడో చూసాను, గుర్తురాట్లేదు. వెయిట్ మనం 140 యాన్సిలరీ పవర్స్. ఓకే, యాన్సిలరీ పవర్స్ 115 యాన్సిలరీ పవర్స్. ఓకే, ఆర్టికల్ 140 వచ్చేసరికి యాన్సిలరీ పవర్స్ అనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంతటితో అయిపోయింది. సో ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.